నేనైతే నీతిగలవాడనే నీ ముఖదర్శనము చేసెదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. 17వ కీర్తన 15వ వచనం. ఈ లోక సంబంధమైన మనుషుల భోగభాగ్యాలు వారి కడుపులు నింపటానికి, వారి సంతానానికి క్షేమాభివృద్ధి ఇవ్వటానికి ఉపయోగపడతాయి. కాని ఒక విశ్వాసికున్న భాగ్యం వేరే విధమైనది. భూసంబంధులు ఈ భూమి మీదనే ఆస్తిపాస్తులు కలిగి ఉంటారు. కాని పరలోక సంబంధుల దృష్టి ఉన్నతమైనది. వారు ముందుచూపు కలిగి ఉంటారు. మనకు కలిగే ఆస్తి 2 విధాలుగా ఉంటుంది. మనకిక్కడ దేవుని సన్నిధి ఉంది. పరలోకంలో ఆయన పోలిక మనకు ఇవ్వబడుతుంది. ఇక్కడ మనం యేసుక్రీస్తులో నీతిమంతులుగా తీర్చబడుతున్నాం కాబట్టి ఆ నీతితో మనం ప్రభువు ముఖాన్ని చూస్తున్నాం. మనలను తనతో సమాధానపరుచుకున్న దేవుని ముఖాన్ని చూడటం ఎంత భాగ్యం! యేసుక్రీస్తులో దేవుని మహిమను చూడటం అనేది భూమి మీద మనకు పరలోక అనుభవాన్ని పుట్టిస్తుంది. ఆకాశ మహాకాశాల వెనుక ఉన్న పరలోకంలో ఉన్నట్టే మనకు అనిపిస్తుంది. ఆయన ముఖదర్శనం చేస్తాం. మనం ఆయన ముఖదర్శనం చేయటంతో ముగిసిపోలేదు. మనం ఆయన ముఖాన్ని చూసినప్పుడు ఆయన ముఖస్వరూపం మనకు అనుగ్రహించబడుతుంది. మనం పడుకుని లేస్తాం. అప్పుడు ప్రభువు సౌందర్యాన్ని ప్రతిబింబించే అద్దాల్లా ఉంటాం. విశ్వాసం అనేది దేవుణ్ణి రూపాంతర దృష్టితో చూస్తుంది. యేసు స్వభావం మన ఆత్మలోకి వచ్చేంతవరకు మన హృదయం యేసు రూపాన్ని తన అంతరంగంలో ముద్రించుకుంటూ ఉంటుంది. అదే మన సంతృప్తి. దేవుణ్ణి చూడటం, ఆయన పోలికలోకి మారటం. ఇంతకంటే నాకు కావలసిందేముంది? మన ధ్యాన వాక్యంలో దావీదు వ్యక్తపరిచిన నిశ్చయతతో కూడిన నమ్మకం పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రభువు వాగ్దానంగా మార్చబడింది. నేను ఆ వాగ్దానాన్ని నమ్ముతున్నాను. దాని గూర్చి ఆశతో ఎదురుచూస్తున్నాను. ప్రభువా, దయచేసి అది నాకు అనుగ్రహించు.